మీరు ఏం చెప్పాలి అనేది తెలియపరచడం కోసం వచ్చాం. ఇంట్లో గ్యాస్ లీక్ అయితే ఇంకేమైనా ఉందా వామ్మో అని అవతల పడుతుంటారు చాలా మంది. అసలు ఎట్లా లీక్ అవుతుంది, ఎట్లా ఆర్పాలని ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. ఎందుకంటే ఉన్నటువంటి బాంబు లెక్క ఎప్పుడు వేయలేదు తెలియదా ఆ సిలిండర్లు. అట్లా వేలిపోతే ఎవరేం చేయలేరు కానీ సిలిండర్లు లీక్ అయ్యి ఇట్లా మంటలు లేస్తే ఎట్లా ఆర్పొచ్చు అనేది చూపెట్టిరు రాజమండ్రి అర్బన్ ఫైర్ ఆఫీసర్లు, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. నిన్న గ్యాస్ లీక్ అయితే ఇట్లా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కొట్టి ఆర్పొచ్చునట. మీరేం టెన్షన్ పడక్కరు. ఇట్లా ఇళ్ళ మంటలార్పే సిలిండర్ లేడుంటాయి అని అంటారా? ఉన్నోళ్ళకే పనికొస్తుందని చూపెట్టిరు. అవి లేనోళ్ళు అయితే ఇట్లా బకెట్లను కమ్మి మంటలను గాలందకుండా చేసి ఆపొచ్చునట. అట్లా మంట ఆగంగానే వెంటనే రెగ్యులేటర్ బంద్ పెట్టాలంట. వాళ్ళు చేసుడే కాకుండా ఇంకొందరితో చేపిచ్చిర్రు. మరి టైంకు బకెట్లు అందుబాటులో లేకుంటే ఇట్లా ఏళ్లతోటి గ్యాస్ రాకుండా ఆపి రెగ్యులేటర్ బంద్ పెట్టొచ్చునట. అరే వా అక్క కూడా మంచిగానే ఆర్పింది కదా. ఇవే కాదు ఇంకా ఇండ్ల తట్లు బొంతలుంటే వాటిని నీళ్ళ ముంచి ఒక్క పారే లీక్ అవుతున్న సిలిండర్ మీద కప్పితే మంట ఆగిపోతుందట.